ఇంత అనుభవాన్ని, నటనానుభవాన్ని కూడా ముందుకు తీసుకొచ్చారు. మీ వారసులు ఆఫ్ కోర్స్ వైష్ణవి వైష్ణవి నా పెద్ద కూతురు అది. అది నా పర్మిషన్తో రాలేదుండో, దాన్ని ఐఏఎస్ చదివించాలని ఏదో కలలు కన్నాను నేను. వాళ్ళ అమ్మ పర్మిషన్తో వచ్చింది. తనకి ఎప్పుడు ఇష్టం లేదనుకుందో చక్కగా లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఇద్దరు మంచి అందమైన నాకు ముని మనవరాళ్ళు ఇద్దరు, ముని మనవడొకడు, మనవాళ్ళు ముగ్గురు. హ్యాపీ లైఫ్, హ్యాపీగా వెళ్ళిపోయింది. ఇవాళ మీతో మాట్లాడడం అన్నిటికంటే ముఖ్యమైన హ్యాపీనెస్ ఏంటంటే, నన్ను మర్చిపోయే వాళ్ళకి మళ్ళీ మీరు తీసుకొచ్చి సాక్షి ద్వారా ఉన్నది ఇవిడ అని చూపించారు. ఐ షుడ్ పర్సనలీ థ్యాంక్ యూ ఫర్ ఇట్. ఇంట్లో ఉండని సపోర్ట్తో మీరు జీవితంతో లేదని అనండి, ఎందుకు మళ్ళీ అంత నాజుగ్గా వయ్యారంగా ఎందుకు? సపోర్ట్ లేదు, లేదు లేదు. సినిమాలో యాక్ట్ చేయడానికి సపోర్ట్ వచ్చిన తర్వాత ఏమీ సపోర్ట్ లేదు. వెన్ ఐ ట్రస్టెడ్ పీపుల్ ఐ వాజ్ లెట్ డౌన్ వెరీ బ్యాడ్లీ ఫినాన్షియలీ ఆల్సో. ఏమంటే షూటింగ్కి వెళ్ళిపోయి 20 గంటలు పనిచేసేవాళ్ళం. ఇది అయిపోగానే ఇంకో స్కెడ్యూల్ వచ్చేది. ఈ లోపల నిద్ర ఉండేది కాదు. కొన్ని ఓవర్లుక్ చేసినప్పుడు అడ్వాంటేజ్ తీసుకొని ఆర్థికంగా బాగా దెబ్బతిన్నాను నేను. దాన్ని పట్టించుకోలేదు, ఎందుకంటే దాని మీద యావలేదు, నాకు మమకారం లేదు దాని మీద. మనిషికి ఎంత కావాలి, ఇంతే సంపాదించుకుంటే చాలు కదా. ఇలా చేశారా, ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూడండి. ట్యాక్స్ కట్టాల్సిన చోట కట్టకుండా ఆ డబ్బును వేరేలాగా వాడి ఇబ్బందులు వచ్చేవి. ఈ సినిమాలోకి వచ్చిన తర్వాత చాలా చూశాను నేను. ఈ మోసం చేయడం, డబుల్ టాక్,